పెట్టేటువంటి విధంగానే తీర్పులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత చైతన్యవంతులుగా ఉంటున్నారు అనేటువంటి దానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు, గతంలో వచ్చినటువంటి ఫలితాలు అన్ని నిదర్శనం అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఎవరికి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి బాధ. రైట్, వెంకటేశ్వర గారు సార్, ఏంటి అసలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే చాలా అరాచకాలు సృష్టిస్తున్నారని, కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర అప్పుడే పోషిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సోషల్ మీడియా కూడా ఓరెత్తిస్తున్నది. అధికార ప్రతినిధులు స్థాయి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినారట, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. మాట్లాడండి. ఓకే, అధికార ప్రతినిధుల స్థాయి వాళ్ళని కూడా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారట, ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారట, పోలీసులు అప్పుడే ప్రేక్షక పాత్ర పోషించారట, అరాచకాలు సృష్టిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట, ముఖ్య నాయకులు ఎవరు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారట. ముందుగా వరుణ్ గారు మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజన్ గారికి, రఫీ గారికి నమస్కారం, ఏడుస్తున్నారు కూడా నమస్కారం. రేపు ప్రమాణ స్వీకారం వల్ల ఈ పాస్ల గురించి పొద్దాక ఫోన్లు వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఒకటే ఏంటి నవ్వు వస్తుంది నాకైతే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లా మాట్లాడతాం అనేది నిజంగా నవ్వు వస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు దాకా కృష్ణాంజన్ గారు చెప్పారు, ఖచ్చితంగా కృష్ణాంజన్ గారు చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా మేము ఖచ్చితంగా చూసే తప్పకుండా పాటిస్తాం. కృష్ణాంజన్ గారు మీ వాయిస్ మ్యూట్ లో చూడండి. పాటిస్తాం ఖచ్చితంగా దాంట్లో. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో, దాడులు చేస్తున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి వాళ్ళు? కొంచెం ఆగాలి కదా. ఇప్పుడు దాకా మీరు చేసింది కదా, అది మీరు చేసిన దాన్ని వెంటనే ప్రమాణ స్వీకారం అవ్వకుండానే మీరు మాకు ఆపాదిస్తే నవ్వుతారు జనం. ఇవాళ వరకు మీరు చేసిందండి, ఎలక్షన్ రోజులు మీరు చేసిందండి, ఎలక్షన్ రోజులు కూడా ఈవీఎంలు పగలగొట్టిన ఘనత మీదే కదా. ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం రాజులు తీసుకుని 100 మందిని వేసుకుని రోడ్లంతా పహారా కాసింది మీరే కదా. ఇవన్నీ జనం చూశారు కదా. ఇవాళ అక్కడ ఇక్కడ ఎక్కడన్నా కానీ సహజంగా మనుషులండి, మనుషులకి కోపావేశాలు ఉంటాయి. కానీ మేమేమంటామంటే అది కూడా ఉండద్దని చెప్తున్నాం. వేరే రైట్, ఓకే, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు, రఫీ గారు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. ఓకే, కూల్గా మీరు ఒక మంచి పాలనకి ఒక అవకాశం ఇచ్చారు, ఊహించిన విధంగా రికార్డు స్థాయిలో వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఆయన నారాయణమూర్తి గారు అయ్యారు, ఆయన అయ్యే మాట్లాడదు. కానీ నారాయణమూర్తి గారు వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే, మాట్లాడండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు వాళ్ళు సహజంగా విలేజ్ లో కానీ లేదంటే కొన్ని ప్రాంతాల్లో నిన్న జరిగిన దానికి ఇవాళ కొంచెం ఆటోమేటిక్ గా కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత చేయాలనే మనస్తత్వం మనుషుల్లో ఉంటారండి. అది కూడా కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం.